కుటుంబ పరిచర్యకు ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి దేవుడు ఒక అంశాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి. అయితే ఈరోజు దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే క్షమాపణ. క్షమాపణ అనేది మనందరికీ చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన విషయమే కదా! ఫర్‌గివ్ ఈచ్ ఫర్‌గివ్ అని చెప్పని మనం నేర్చుకున్నాం కదా! లవ్ ఈచ్ అదర్, ఫర్‌గివ్ అనేది ఇవన్నీ మనకి ఒక క్రైస్తత్వంలో ముఖ్యమైన అంశాలు. అయితే వీటిలో ఈ క్షమాపణ అనేది మనము చాలా వరకు క్షమించుకోవడానికి ప్రయత్నిస్తాము. కొన్ని సందర్భాలైతే మనకి తెలియకుండానే క్షమించుకుంటాము. కొన్ని సందర్భాలు తెలిసి క్షమించాలి కదా అని ప్రయత్నించి క్షమించుకుంటాము. కానీ క్షమాపణ మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు ప్రాక్టికల్‌గా. ఒక్కొక్కటి సందర్భాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, మనకెవరో తెలియని వ్యక్తులు మనకి ఏదైనా ద్రోహం చేశారంటే వాళ్ళని ఒక విధంగా క్షమించుకొని వదిలేయాలనిపిస్తది. అదే మనకి సన్నిహితంగా దగ్గరగా ఉన్నవాళ్ళు మనకి మోసం చేశారు అన్న ఒక భావన గాని మనకు కలిగింది అంటే, మనం ఆ సందర్భాల్లో ఎలా క్షమించుకోవాలి అనేది మనకి కొంచెం ఆహ్, కష్టంగా అనిపించే ఒక అంశంగా అనిపిస్తూ ఉంటది. అయితే ఈ క్షమాపణ అనేది ఒక క్రైస్తవులుగా మనందరము నేర్చుకోవాల్సిన సంగతండి. ఈ క్షమాపణ అనేది చెప్పడానికి చిన్నదైనప్పటికీ కూడా కొన్ని సందర్భాన్ని బట్టి, మనుషులు బట్టి ఇది చాలా గొప్పగా ఉంటది. అయితే ఈ క్షమించుకుంటా ఉండేటప్పుడు ఈ తప్పులనేది బాగా ఉన్న ఆహ్, కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేవా క్షమించమన్నావు బానే ఉంది. కానీ మనల్ని కొన్ని సమయాల్లో అన్యాయంగా ఒకళ్ళు ఎవరైనా ఆహ్, మనకి సంబంధం లేకుండానే మనల్ని బాధపెట్టటము, మన జీవితాలతో ఆడుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారు మన కళ్ళ ముందు ఆశీర్వదించబడుతూ ఉంటున్న సందర్భాలను మనం చూస్తాము. మరి అటువంటి సందర్భాల్లో ఈ క్షమాపణ అనేది చాలా కష్టంగా అనిపిస్తది. ఎందుకు అంటే ఆ బాధలో వాళ్ళని చూసి మనం ఆహ్, ఏమవుతుంది అని ఒక ఆలోచనలో పడిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇట్లాంటి ఎన్నో సందర్భాలు మరి నా జీవితంలో నేను ఎదుర్కొన్నప్పుడు నేను దేవుడిని, క్రీస్తుని అడుగుతూ ఉండేదాన్ని కదా! దేవుడా ఏంటి ఈ క్షమాపణ? క్షమించమన్నావు. మరి ఏ తప్పు చేయకుండానే మనుషుల్ని ఇట్లా అన్యాయం చేసే అన్యాయస్తుల సంగతి ఏంటి ప్రభా? మరి పాత నిబంధనలో అయితే ఎవరైనా తప్పు చేసుంటే దేవుడికి చెప్తే దేవుడు వారి తరపున యుద్ధాలు చేసి విజయాన్ని ఇస్తూ ఉంటారు. మరి కొత్త నిబంధనలో నీ కృపని మాకు దయచేసావు కదా ప్రభా! ఈ కృప మా అందరికి ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒక తప్పు చేసి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ఎంత పెద్ద పాపినైనా కూడా ప్రేమతో క్షమిస్తానని చెప్పావు కదయ్యా! మరి మా పట్ల బాధని పెట్టి మరి మమ్మల్ని జీవితాలతోటి ఆడుకొని మమ్మల్ని ఎంతగానో వేధిస్తున్న వారిని ఏం చేయాలి ప్రభా? క్షమించటానికి రావట్లేదు ప్రభా! క్షమించుకొని ఎళ్తాము. వీళ్ళకెప్పుడు ప్రభా శిక్ష అని ఒక హృదయం అనేది నాలో బయలుపడడం జరిగిందండి. అలా చాలా రోజులుగా నేను ఒక సందర్భాన్ని బట్టి ఎలా క్షమించుకోవాలి దేవా? ఎలా క్షమించుకోవాలి? తండ్రి నువ్వు క్షమించమన్నావు. నేను క్షమిస్తాను. మరి ఇట్లాగా నీతిమంతుల్ని, అమాయకుల్ని మరి ఎంతగానో శ్రమ పెట్టే వారి సంగతి ఏంటి ప్రభా? అయ్యా వీరందరూ ఇలా ఉంటుంటే మేము క్షమించుకుంటూ ఉంటాము. వాళ్ళు అన్యాయం చేస్తూ ఉంటారా? ఎంతకాలం ప్రభా? ఎంతవరకు మేము వేచి చూడాలి ప్రభా? అని ఇట్లా ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు నా మనసులో ఉన్నప్పుడు నాకొచ్చిన ఆలోచన ఒకటేనండి. అయితే మరి కొత్త నిబంధనలో అయ్యా నీ కరుణ ఉంది కదా! ప్రతి ఒక్క పాపికి నీ కరుణ ఉంది. మరి ఈ కరుణ ఉంది కాబట్టి మరి ప్రతి పాపి తన చివరి ఊపిరి వరకు నువ్వు ఆ పాపి కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఇంకెప్పుడయ్యా అతన్ని శిక్షించేది? ఎలా అయ్యా మేము క్షమించుకొని ముందుకెళ్ళేది? మా కళ్ళ ముందు మమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళు మా కళ్ళ ముందు మంచిగా తిరుగుతుంటే వాళ్ళని చూస్తూ క్షమించటం అనేది చాలా పెద్ద సంగతి కదయ్యా! మరి మాకు ఆ శక్తి సరిపోవటం లేదు. అసలు ఈ సందర్భానికి ఏంటి దేవుడా సమాధానమని దేవుడిని అడుగుతూ, ఏడుస్తూ ఎంతగానో ఉంటున్న సమయంలో దేవుడు నాతో ఈ వాక్యం చూపించారండి. దేవుడు నాతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో గాని మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా దేవుడు, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమింపుము. మమ్మను శోధనలోనికి తేక దుష్ట నుండి తప్పించండి. మమ్మను తప్పింపుము.
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యులను అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు. ఈ ప్రార్థనలో కానీ మనం చూసుకున్నట్లయితే 2 అంశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఒకటి, మనము అపరాధం చేసిన వారిని మనం క్షమించినట్లయితే మన అపరాధములు క్షమించబడతాయి. మరి ఏ మనిషి కూడా ఏ పాపము లేకుండా అయితే లేడు కదండి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రీతిగా ఒక పాపంతో నిండిన వ్యక్తి. వాళ్ళు హృదయంతో పాపం చేస్తారు, చేతులతో పాపం చేస్తారు, చూపులతో పాపం చేస్తారు, రకరకాలుగా పాపం చేసేవాళ్ళం ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరం దేవుళ్ళకి కాదు. మనం నీతిమంతులుగా తీర్చబడేది ఒక నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారానే మనం తీర్చబడతాము. సో మనం ప్రతి ఒక్కరిని క్షమించే తీరాలి. నో మ్యాటర్ వాట్, మనం ప్రతి ఒక్కరిని క్షమించే తీరాలి. అయితే మరి ఈ మన పట్ల అన్యాయం చేస్తున్న వారి సంగతి ఏంటి అంటే, మనము ప్రార్థించాల్సింది ఒకటే. ఇక్కడ మనం చూసినట్లయితే మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించండి. ఈ కొత్త నిబంధన సమయంలో మనం దేవుణ్ణి అడగవలసిన అంశం ఏంటి అంటే, మరి ఇంతకుముందు అయితే ఈ కరుణ అనేది లేదు కాబట్టి, దేవా మా దుష్టులని మీరు యుద్ధము చేసి సంహరించండి, మమ్మల్ని దుష్టుల నుంచి కాపాడండి అని చెప్పి మనం అంటాం. అయితే మరి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రతి ఒక్క పాపి, ప్రతి ఒక్క దుష్టుడికి కూడా ఆయన కరుణ కృప బట్టి ఆ క్షమాపణ అనేది దయచేసి అలా పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి మార్పు అనే ఒక అవకాశాన్ని ఇచ్చారండి. ఆ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ఘోర పాపినైనా కూడా ప్రేమతో క్షమిస్తారనమాట. అయితే మనము ప్రార్థన చేయాల్సిందల్లా ఏంటంటే, మనల్ని పాపం చేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడు కాదు, కానీ క్షమాగుణాన్ని నేర్చుకొని మనం ఒక్కటే మరి ఎట్లా ఇలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే, దుష్టుడి నుంచి తప్పించి, దుష్టుడి నుంచి కాపాడి, కీడు నుంచి తప్పించండి ప్రభువా అని దేవుడు చెప్పిన ఈ పరలోక ప్రార్థనలోని అంశము నాకు కనిపించిందండి. నిజమే కదా. వాళ్ళు ఎలా అమ్మో నన్ను ఇబ్బంది పడుతున్నారు కాదు, ఆ ఇబ్బంది పెట్టేది మనిషి కాదు, కానీ ఆ మనిషిలో ఉన్న అపవాది. కాబట్టి ఆ దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించండి, ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా, నీ రెక్కల నీడలో కాపాడండి అని మనం ప్రార్థన చేయటం మన బాధ్యత. మనం అలా ప్రార్థన చేసుకుంటూ ఉండి క్షమించుకోవటం కానీ నేర్చుకున్నట్లయితే దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడండి. అంతేకాదు, ఇలాంటి వాళ్ళని క్షమించుకోవడం అనేది కూడా మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడి చిని వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.